సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులోని నీలకంఠ సమాజ భవనంలో వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. అంతకుముందు వార్డు అభివృద్ధి కోసం మంజూరైన 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. ఈ వార్డు సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఎవరు పొందలేకపోయారు అనే విషయాలు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ఈ సభ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తాము అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆకుల భరత్, స్పెషల్ ఆఫీసర్లు, వార్డు అధికారులు పాల్గొన్నారు. పనులు నడుస్తూనే ఉన్నాయి. ప్రజాపాలనలో 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మేము అందరి దగ్గర చేపట్టే కార్యక్రమాలు అండ్ చేసిన పనులు, ఉచిత కరెంటు బిల్లు, ఫ్రీ బస్సు కానీ, ఇంకా గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా పిల్లలకి పౌష్టికాహారంలో భాగంగా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మాకు మున్సిపల్ రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు మీటింగ్ పెట్టుకుని అందరి దగ్గర సమస్యలపై పరిష్కారం చూపుతూ మేము ఈరోజు గ్యాస్ సిలిండర్ రాకున్నా, ఉచిత కరెంటు రాకున్నా అందరి దగ్గర మేము లిస్ట్ తీసుకున్నాము. అందరు వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చారు. ఎవరికి ఏమైనా రాకున్నా కానీ మాకు ఇంకా వచ్చి ఇవ్వండి, మేము చేస్తాము. మేము మున్సిపాలిటీ కూడా